హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 18th జూన్ కి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో నిఫ్టీ 23,465 దగ్గర క్లోజ్ అయింది. సో ఒకసారి మనం డైలీ క్యాండిల్ చూస్తే ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, డ్రాగన్ ఫ్లై డోజీ అంటాం. సో హైయర్ లెవెల్లో మనం అనుకున్న రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది. ఇప్పుడు ఉన్న సెటప్ ప్రకారం కొంచెం పాజిటివ్ మూమెంటం రావచ్చు దీంట్లో. అయితే ఇప్పుడు ఇమీడియట్గా 23,500 రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో దాని తర్వాత 23,700 వరకు అప్ సైడ్కి ప్రాబబిలిటీ ఉంది పైకి వెళ్ళటానికి. ఇప్పుడు డౌన్ సైడ్ చూస్తే ఇమీడియట్ సపోర్ట్ 23,330. ఇది మనం గతంలో కూడా ఈ లెవెల్ సపోర్ట్ అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ అక్కడే సపోర్ట్ తీసుకుంది ఫ్రైడే రోజు. ఇప్పుడు కూడా ఇదే లెవెల్ మనకి సపోర్ట్ లాగా ఉంటుంది. ఫర్ ఎనీ రీజన్ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 23,200 ఇది మనకి టీ లైన్ సపోర్ట్, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి 22,940 మన కీ లెవెల్. సో మనం గతంలో చాలాసార్లు కీ లెవెల్ గురించే మాట్లాడుకున్నాం. ప్రతిరోజు మనం కీ లెవెల్ని డ్రా చేస్తున్నాం. కీ లెవెల్ కన్నా పైన ఉంటే మాత్రం బై ఆన్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. సో బై ఆన్ డిప్స్ అంటే ఎక్కడ బై చేయాలి అంటే మన సపోర్ట్ లెవెల్ దగ్గర ఒక బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే లోయర్ టైం ఫ్రేమ్లో అది మనకి మంచి బై ఎంట్రీ లాగా తీసుకోవచ్చు. హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. హైయర్ లెవెల్స్లో 23,450 ఆ 23,480 లెవెల్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ లాగానే ఉన్నాయి ఇప్పటికి కూడా. అండ్ 23,500 దగ్గర కొంత కాల్ రైటింగ్ హెవీగా ఉంది, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. టెక్నికల్గా చూస్తే 23,700 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్స్ రెసిస్టెన్స్లో అది రాబోయే రోజుల్లో కొంత కన్సాలిడేట్ కావచ్చు. మేబీ 23,300 నుంచి 23,700 ఒక 400 పాయింట్స్ రేంజ్లో ఈ సిరీస్ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గతంలో కూడా చెప్పాము, ఏదైనా ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఒక న్యూట్రల్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకోవచ్చని. అట్లా చేస్తే కొంచెం లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ ట్రేడింగ్ డే డోజీ క్యాండిలే ఫామ్ అయింది. సో హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ వస్తుంది, లోయర్ లెవెల్లో మాత్రం మంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 50,000ని క్రాస్ చేసింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇప్పుడు 50,230 ఇమీడియట్ రెసిస్టెన్స్. దీన్ని క్రాస్ చేస్తే 50,660 వరకు ప్రాబబిలిటీ ఉంది పైకి వెళ్ళటానికి. డౌన్ సైడ్ సపోర్ట్ 49,650 ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు 49,190. 49,190 కన్నా పైన ఉన్నంత వరకు ఏదైనా డిప్స్ వస్తే అవి మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. స్టాక్ వచ్చి ఎల్టీ ఫుడ్స్. ఎల్టీ ఫుడ్స్లో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది 260 లెవెల్. సో ఇక్కడ 260 ప్రీవియస్గా ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. సో దీన్ని బ్రేక్ చేసింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ప్రజెంట్గా 260,390 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీంట్లో ఏ పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు మనం. మేబీ అరౌండ్ 255 లెవెల్కి వస్తే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఆర్ 255 అండ్ 260 ఈ 5 పాయింట్స్ జోన్ మనకి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ జోన్లోకి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. సో వీక్నెస్ ఓన్లీ 240 కన్నా కిందకు వెళ్తే కొంత వీక్నెస్ రావచ్చు ఈ స్టాక్లో. హైయర్ లెవెల్లో 286 టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది షార్ట్ టర్మ్ టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు 286. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ. ఈ ర్యాలీలో ఈ లెవెల్ దగ్గర ప్రాఫిట్ రావచ్చు ఈ స్టాక్లో. సో స్టాక్ని మానిటర్ చేస్తూ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఎల్టీ ఫుడ్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. స్టాక్ వచ్చి ఆయిల్ ఇండియా. ఆయిల్ ఇండియాలో ఒక స్ట్రాంగ్ మొమెంటం కనబడతా ఉంది. లాస్ట్ ఈ కొలాప్స్ అయిన తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ కనబడతా ఉంది. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఈ 689 ఆర్ 690 లెవెల్ని స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ చేసింది. సో దీంట్లో ఒక లాంగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 699 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే సమ్వేర్ అరౌండ్ 675 ఆర్ 670 లెవెల్స్కి వస్తే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి. 630 కన్నా కిందకు వెళ్తే దీంట్లో వీక్నెస్ రావచ్చు. హైయర్ లెవెల్లో 721 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. 720ని కూడా క్రాస్ చేస్తే మాత్రం హైయర్ లెవెల్లో నెక్స్ట్ రెసిస్టెన్స్ 789 దగ్గర ఉంది. సో 720 తర్వాత 789 ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి రాబోయే రోజుల్లో. సో వీటిని మన ప్రాఫిట్ టార్గెట్స్ లాగా తీసుకోవచ్చు. బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు దీంట్లో. ఇది ఆయిల్ ఇండియా. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. స్టాక్ వచ్చి యాక్సిస్ బ్యాంక్. ఈ స్టాక్ మీరు కామెంట్స్ రూపంలో అడిగిన స్టాక్. సో ఈ స్టాక్లో టెక్నికల్గా లెవెల్స్ చూస్తే కొంచెం
అప్ సైడ్ మూమెంటం వెళ్ళే అవకాశం ఎక్కువ కనపడింది. ఎందుకంటే ఈ ర్యాలీ తర్వాత ఒక 3 days ఒక చిన్న పుల్ బ్యాక్ లాంటిది ఇచ్చి అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది 1176 వీక్లీ పివోట్ దగ్గర. సో ఇది కొంచెం పాజిటివ్ మూమెంట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక చిన్న స్టాప్ లాస్ తోని దీంట్లో ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. 1154 కన్నా కిందకి వెళ్తే దీంట్లో వీక్నెస్ రావచ్చు. ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు ఓన్లీ 1154 కన్నా కిందకి వెళ్తే. ఇప్పుడు మాత్రం బయింగ్ ఆపర్చునిటీ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హైని అంటే ఈ డోజీ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మాత్రం 1184 ఉంది. సో 1184ని బ్రేక్ చేసి దాని మీద సస్టైనబుల్గా ఉంటే హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. 1224 నుంచి 1238 ఇది సప్లై జోన్ లాగా పనిచేస్తుంది. వన్స్ 1238ని క్రాస్ చేసి దానికన్నా పైన స్ట్రాంగ్ ఉంటే మాత్రం నెక్స్ట్ 1280 వరకు దీంట్లో ఆపర్చునిటీ ఉంది హైయర్ లెవెల్స్కి వెళ్ళడానికి. ఇది యాక్సిస్ బ్యాంక్. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.